తాబేదారులైన వాళ్ళకి జీతాలు పే చేస్తూ మన జీతంలో భాగంగా చూపెడతారు. మనకిచ్చేది 60,000 కోట్లు అయితే 30. ఇవాళ నేను లెక్కలతో సహా వచ్చాను. కామ్రేడ్ సంగీతరావు గారు నా లెక్కను సరి చేశారు. అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున వచ్చిన నా పేరు మురళీకృష్ణ నాయుడు, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారిని మరియు ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని కూడా. అందరికీ తెలిసిన విషయమే, మార్చి 9వ తారీఖు నుంచి మేము మాకు రావాల్సిన బాకీలు, మాకు రావాల్సిన డిఏ అరియర్స్, మాకు రావాల్సిన పిఆర్ఎస్ అరియర్స్ మీద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం మినిట్స్ కావాలని మేము అడిగితే సమావేశంలో చర్చించిన విషయాలను కూడా మినిట్స్లో పొందుపరచలేదు. కేవలం మార్చి 31 లోపల ఒక 3,000 కోట్ల మేము దాచుకున్న డబ్బులు మాత్రం 3,000 కోట్లు మా పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని వాళ్ళు తెలియజేశారు. అప్పటికే సిపిఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ దగ్గర 10% కట్ చేయడం వాళ్ళ జీతంలో, అలాగే కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన 10% అవి కూడా 2,600 కోట్లు జమ చేస్తామన్నది ఆ రోజు మినిట్స్లో రాలేదు. మళ్ళీ 24వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర జరిగినటువంటి సమావేశంలో ఆ సమావేశానికి పూర్తి వివరాలతో వస్తామని చెప్పి ఆర్థిక శాఖ వాళ్ళు తెలియజేశారు. కానీ ఆ సమావేశంలో మేము 3,000కు పైనే చెల్లించామని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు తెలియజేస్తే మేము ఒకటే అడిగాం, అసలు మార్చి వరకు మా బిల్లులు పెండింగ్ ఉన్నవి ఎంత, మీరు చెల్లించింది ఎంత, ఇంకా చెల్లించవలసినది ఎంత అంటే ఆయన దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. మీ దగ్గర ఫిగర్స్ ఉన్నాయి, కంప్యూటర్ ఏదో ఆన్ చేసి చూస్తున్నారు చెప్తున్నారు, అదే ఒక ప్రింట్అవుట్ మాకు ఇవ్వండి అన్నాం. అంటే లేదు మేము అన్ని లెక్కలు కరెక్ట్గా ట్రెజరీ నుంచి కూడా తీసుకొని తర్వాత మీకు అందజేస్తామన్నారు తప్ప ఖచ్చితమైన వివరాలు వాళ్ళు చెప్పలేకపోయారు. అంటే వాళ్ళ దగ్గర లేక కాదు, అంటే ఇంకా పెండింగ్ బిల్స్ చాలా చెల్లించాలి, అవి చెల్లించలేకపోతుంది ఈ ప్రభుత్వం, అందువల్లనే ఆ రోజు ఇవ్వలేకపోయారు. అలాగే మార్చి 7వ తారీఖునే ఆ రోజు సమావేశంలో పిఆర్సీ ఏరియాస్ గురించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. వచ్చే సమావేశానికి వాటిని లెక్కలు తీసుకొని వస్తామని మాతో చెప్పారు. కానీ మొన్న చీఫ్ సెక్రటరీ గారి దగ్గర జరిగిన సమావేశానికి కూడా ఆ లెక్కలు తీసుకురాలేదు. ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందంటే, మేము ఉద్యమం చేసిన సందర్భంగా ఐఆర్ను రికవర్ చేయమని మాకు స్పష్టంగా హామీ ఇవ్వటమే కాదు, రిటర్న్గా ఇవ్వటం జరిగింది. అయితే ఆర్థిక శాఖ అధికారులు తయారు చేసిన డ్యూ డ్రాన్ స్టేట్మెంట్లో ఐఆర్ను కూడా రికవరీ చేసి ఇచ్చారు. అది తీసేసి ఇవ్వాలి. తీసేసి ఇస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఆ డిఏ అరియర్స్తో సహా 1,00,000 నుంచి 2 లక్షల దాకా బకాయిలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10,000 కోట్లు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ ఉంది. మేము అడుగుతున్నది ఆ లెక్కలు చెప్పండి. రిటైర్ అయిన తర్వాత మీరు పిఆర్సీ అరియర్స్ చెల్లిస్తామన్నది మేము ఏ చర్చల సందర్భంగా ఏ రోజు అది చర్చించలేదు, మేము ఒప్పుకోలేదు. ఈరోజు కూడా మేము ఒప్పుకోం. అసలు ప్రభుత్వాలు ఏర్పడిన ఇన్ని రోజులకు కూడా ఎప్పుడు కూడా పిఆర్సీ అరియర్స్ను ఎస్ఆర్లో ఎంటర్ చేసుకోండి, రిటైర్ అయ్యాక ఇస్తామన్న ప్రతిపాదన ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేదు. దాన్ని ఉపసంహరించుకోండి. మీ ప్రభుత్వంలోనే ఆ పిఆర్సీ అరియర్స్ చెల్లించాలి. అయితే దఫల వారీగా చెల్లించడానికి మేము వెసులుబాటు కల్పిస్తాం. ఎన్ని దఫాలుగా చెల్లిస్తారో చెప్పండి, ఎప్పటి నుంచి చెల్లిస్తారో చెప్పండి అని మేము నిలదీస్తే వారి దగ్గర లెక్కలు లేవు, మేము తర్వాత మళ్ళీ మాట్లాడతామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీ కానీ నిర్దిష్టమైనటువంటి కనీసం పూర్తి స్థాయి లెక్కలు కానీ తేలని పరిస్థితుల్లో మేము 2వ దశ కార్యక్రమం చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ 2వ దశ కార్యక్రమంలో నిన్న సెల్ ఫోన్ డౌన్ చేశాం. ఈరోజు మొట్టమొదటిసారిగా మేము రోడ్డు ఎక్కడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఉద్యోగులు పెన్షనర్స్ యొక్క సమస్యల మీద ఈరోజు మేము ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రధాన సమస్య ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టింది ఏంటంటే, 1వ తారీఖున జీతాలు, 1వ తారీఖున పెన్షన్లు వేయకపోవడం. 1వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా వేస్తూనే ఉంటారట. గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఏ తేదీ అయితేనే వేస్తామని అంటున్నారు. మిమ్మల్ని మేము సూటిగా అడుగుతున్నాం, మరి ఏ తేదీ అయితేనే మీకు రావాల్సిన అరియర్స్గా మీకు రావాల్సిన ఇవి ఏమంటారు
ఎమాల్యుమెంట్స్ మీరు 1వ తారీఖునే ఖచ్చితంగా ఎందుకు తీసుకుంటున్నారు? అందరు మంత్రులకు, అందరు ఎమ్మెల్యేలకు, అందరు సలహాదారులకు 1వ తారీఖున టెన్షన్గా ఎందుకు వేస్తున్నారు? అలాగే మీ యొక్క వాలంటీర్స్కు 1వ తారీఖునే జీతాలు ఎలా చెల్లిస్తున్నారు? 1వ తారీఖునే పేపర్ బిల్లు 200 రూపాయలు కూడా ఎలా చెల్లిస్తున్నారు? మరి మా ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఎందుకు చెల్లించలేకపోతున్నారు? 1వ తారీఖున పెన్షన్లు ఎందుకు చెల్లించలేకపోతున్నారని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 1వ తారీఖున జీతాలు కానీ పెన్షన్లు కానీ చెల్లించలేకపోతే ఈ ప్రభుత్వం పరిపాలించే అర్హతను కోల్పోతుందన్నది రాజ్యాంగపరంగా ఉన్న నిబంధన. దయచేసి అది తెలుసుకోండి. అది తెలుసుకొని 1వ తేదీన మా జీతాలు పెన్షన్లు చెల్లించండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ను రద్దు చేస్తాను, అయ్యా చాలని పెన్షన్లతో ఈ సిపిఎస్ ఉద్యోగులు ఎలా బతుకుతారు? ఇది చాలా అన్యాయం, నేను వచ్చిన తర్వాత 1 వారంలోనే సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పి ఆయనే హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ ఆయనకు ఆ వారం రాలేదా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. అయ్యా మీ నాన్నగారికి నీకు ఒక ప్రచారం ఉంది, మాట తప్పరు మడమ తిప్పరు అని. ఈ విషయంలో నువ్వు మాట తప్పొద్దు, మడమ తిప్పొద్దు. నువ్వు మాట ఇచ్చిన ప్రకారమే సిపిఎస్ను వెంటనే రద్దు చేసి అందరికీ ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేయి. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా చాలా స్వల్పమైన జీతాలు ఉన్నాయి. పిఆర్సీ కమిషన్ తర్వాత అధికారుల కమిటీ కూడా 30% పెంచమంటే కేవలం 23% పెంచారు. మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం 20,000 జీతం ఇవ్వాలి, లేకపోతే ఒక ఉద్యోగి వాళ్ళ జీవితాన్ని గడిపే పరిస్థితి లేదని చెప్పి రకరకాల సర్వేలు కూడా చెప్పాయి. తక్షణమే వాళ్ళ జీతభత్యాలు పెంచండి. అలాగే ఈహెచ్ఎస్ఎస్ కార్డులను 2 రోజులు దాని మీద సుదీర్ఘమైన మంతనాలు జరిపారు. ఇప్పటికి ఆ ఈహెచ్ఎస్ కార్డు మాకు ఏమాత్రం పనికి రావట్లేదు. హాస్పిటల్కి వెళ్తే తక్షణమే దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా చర్యలు తీసుకోండి. ఆ డబ్బులు ట్రస్ట్కి పెట్టండి. ట్రస్ట్ ద్వారా హాస్పిటల్స్కి వెంటనే వాళ్ళ బిల్లులు చెల్లిస్తుంటే హాస్పిటల్స్ కూడా దానికి ముందుకొచ్చి వైద్యం చేస్తాయి అని వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసమే కొన్ని ప్రొసీజర్స్ చేయడానికి ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి రేట్లే ఉన్నాయి, వాటిని మార్చమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దయచేసి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ కూడా ఒకసారి పిలిపించి చర్చించి ఈహెచ్ఎస్ కార్డు ద్వారా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కానీ ఎంప్లాయీస్కి కానీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి అందరి తరఫున మేము కోరుతున్నాం. మా యొక్క 50 పేజీల మెమరాండంను మేము ఇచ్చాం. అన్ని సమస్యలు అందులో మేము పొందుపరిచాం. దాన్ని చర్చించి ఉద్యోగులు అన్ని సమస్యలు కూడా పరిష్కరించకపోతే మా ఉద్యమాన్ని సంఘ నాయకులు వాళ్ళు రావట్లేదనేది వాస్తవమే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ కింది స్థాయిలో ఉద్యోగులందరూ కలిసి వస్తున్నారు. నాయకులకు వాళ్ళ స్వప్రయోజనాలు ఉండొచ్చు, వాళ్ళ కొంతమందికి భయాలు ఉండొచ్చు, వాళ్ళ యొక్క స్వప్రయోజనాలను కాపాడడానికి వాళ్ళు ముందుకు రాకపోవచ్చు. ఉద్యోగులారా దయచేసి నాయకత్వాలను పక్కన పెట్టి, ఇది ప్రతి ఒక్కరి సమస్య. ప్రతి ఒక్క ఉద్యోగికి 2 సంవత్సరాల ఈఎల్ రావాలి, 3 డిఏ అరియర్స్ రావాలి, కొత్తగా 3 డిఏలు రావాలి, పిఆర్సీ అరియర్స్ రావాలి. ఇప్పుడు కాకపోతే మనం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు అడగలేం. ఇప్పుడే రిటైర్ అయిన తర్వాత తీసుకోండి అని చెప్తున్నారు. రిటైర్మెంట్ 1-2 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్లకు ఆ రోజు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 రూపాయలతో కూడా సమానం కాదు. అసలు ఎవరు గుర్తుంచుకోరు. ఆ రోజు ఈ మాకు పలాని సంవత్సరంలో ఇవి బాకీలు ఉన్నాయి, ఇవి చెల్లించాలనేది గుర్తు కూడా ఉండదు, అవి దాటవేస్తారు. దయచేసి ఉద్యోగులందరూ మేల్కొండి, అందరూ కూడా ఒక తాటి మీదకి రండి, ప్రభుత్వాన్ని నిలదీద్దాం. మనకు